హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్. ఈరోజు 10th క్లాస్ డెమోక్రటిక్ పాలిటిక్స్ 2లో నుంచి ఫస్ట్ లెసన్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. ఫస్ట్ లెసన్ వచ్చేసి అధికార విభజన. అసలు అధికారం అనేది ఎందుకు వస్తుంది? మామూలుగా మనం ఇంట్లో పిల్లలు ఎదురున్నారనుకోండి, పిల్లల్లో వాళ్ళే అనుకుంటారు నువ్వు వాడిని అలా చూస్తున్నావు, నన్ను తక్కువగా చూస్తున్నావు అని. అంతేనా? అట్లనే ప్రజల్లో కూడా ఏంటిదంటే, ఇప్పుడు ఒక ప్రాంతంలో 2 భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏంటి, మేము అధిక సంఖ్యలో ఉన్నాం కాబట్టి మాదే అధికారం చలాయించాలి అనేటి ఒక భావన ఉంటుంది. అట్లా భాషా ప్రాతిపదికన విడిపోయినవి కూడా ఉన్నాయి. మనం ఇప్పుడు అంతకుముందు మనం మద్రాసు రాజధానిగా ఉండేవాళ్ళం, కానీ తర్వాత ఏంటి, మనం తెలుగు భాష మాట్లాడుతున్నాము. తెలుగు భాష ప్రాతిపదికన మనం కంటూ ఒక రాజధాని ఉండాలి, మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి మనం మద్రాసు నుంచి విడిపోయి మనం ఆంధ్ర రాష్ట్రానికి వచ్చేసాం. తర్వాత ఏమైంది, మళ్ళీ రీసెంట్ డేస్లలో మళ్ళీ తెలంగాణ వాళ్ళు ఏం చేశారు, లేదు ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాలోనే ఉండాలి, తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఉండాలి అన్నారు. ఫస్ట్ మనకు అక్కడ ఏంటి, ఈ విభజన జరిగేటప్పుడు నిజాం నవాబులు మన దాంట్లో కలవలేదు ఆంధ్రాలో. వాళ్ళకంటూ ఒక ప్రభుత్వం ఉండాలని చెప్పేసి వాళ్ళే ఉన్నారు. తర్వాత వల్లభాయ్ పటేల్ గారు వెళ్ళి, లేదు మనమందరం ఐక్యంగా ఉండాలని చెప్పేసి తెలంగాణ ఆంధ్రాని కలిపారు. అట్లా ఒక రాష్ట్రంగా ఏర్పడింది. తర్వాత ఏంటంటే, అక్కడ ఏమైంది, తెలంగాణ వాళ్ళకి ఆంధ్ర వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు, అధికారం వాళ్ళకే ఎక్కువగా ఉంది, వాళ్ళదే పెత్తనం జరుగుతుంది. సో మా తెలంగాణ మాకే కావాలి, పూర్వం ఏ విధంగా తెలంగాణ సపరేట్గా ఉందో అట్లనే మేము ఉండాలి అని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. విడిపోయాం. ఇప్పుడు ఆంధ్ర వేరు, తెలంగాణ వేరు, కానీ మనం రాకపోకలని సాగిస్తున్నాము, ఒకలాగానే ఉంటున్నాం. అట్లా అధికార విభజన అనేది జరుగుతూ వస్తుంది. మనకి ఇప్పుడు 10th క్లాస్ లెసన్లో ఒక దేశం బెల్జియం గురించి, శ్రీలంక గురించి ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. అక్కడ వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు, అధికార విభజన ఎలా జరిగిందని చెప్పేసి ఈ 2 దేశాల గురించి ఇస్తూ మన దేశంలో జరిగినవి ఇచ్చారనమాట. మరి మన దేశంలో అధికార విభజన అనేది ఎలా నిర్వహణ చేసుకున్నామంటే, శాసన, కార్య, న్యాయశాఖలుగా విభజించుకున్నాము. శాసనశాఖలో చట్టాలు చేస్తే ఆ చేసిన చట్టాలను కార్యనిర్వహణ శాఖ అమలుపరుస్తుంది. ఇవి 2 చేసినవి మంచివా చెడ్డవా, సరైనవా లేదా, అందరికీ సమపాలనలో అందుతున్నాయా లేదా అని చెప్పేసి న్యాయశాఖ సమీక్షిస్తుంది. అవసరమైతే చట్టాలను చేస్తుంది. ఒకవేళ ఇవి చేసి మంచిది కాదు అంటే ఇది మంచి కాదు అని వాళ్ళని నియంత్రిస్తుంది అనమాట. అలా మన భారతదేశంలో ఈ 3 శాఖల ద్వారా మనం అధికారాన్ని విభజించుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, బెల్జియం. నేను చెప్పా కదా ఇంతకుముందు ఈ లెసన్లో బెల్జియం గురించి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడని. బెల్జియం అనేది ఐరోపాలోని చిన్న దేశము, అంటే మన హర్యానా రాష్ట్రం కంటే విస్తీర్ణంలో చాలా చిన్నది. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, లక్సంబర్గులు వీటి యొక్క సరిహద్దులు. బెల్జియం యొక్క సరిహద్దులు ఏంటవి? ఫ్రాన్స్, నెదర్లాండ్స్, జర్మనీ, లక్సంబర్గ్లు సరిహద్దులు. అయితే ఇక్కడ 59% మంది జనాభా ఫ్లెమిష్ ప్రాంతంలో నివసిస్తూ డచ్ భాష మాట్లాడతారు. ఎంత శాతం మంది? 59% మంది డచ్ మాట్లాడుతున్నారు. మరో 49% మంది వాలోమియా ప్రాంతంలో ఫ్రెంచ్ భాష మాట్లాడుతున్నారు. ఓకేనా? 49% ఫ్రెంచ్ భాష మాట్లాడుతున్నారు. మిగిలిన వారు బెల్జియన్లు జర్మన్ భాష మాట్లాడుతున్నారు. ఇంక ఇక్కడ స్టార్ట్ అయిందనమాట సినిమా. ఓకేనా? ఎక్కువ భాష మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు? డచ్ భాష మాట్లాడే వాళ్ళే 59% ఉన్నారు. ఇంకా అక్కడ మేము ఎక్కువ మంది ఉన్నాం కదా, మా పెత్తనమే చలాయించాలి, మాదే అధికారం రావాలని గొడవలు స్టార్ట్ అయినాయి. ఇక్కడ బెల్జియం యొక్క రాజధాని ఏంటిది? బ్రసెల్స్. నెక్స్ట్ క్వశ్చన్,
డచ్ మరియు ఫ్రెంచ్ భాష మాట్లాడే వారి మధ్య ఉద్రిక్తత ఎందుకు నెలకొన్నది? 1950-60లలో డచ్ మరియు ఫ్రెంచ్ భాష మాట్లాడే వారి మధ్య ఎందుకు ఉద్రిక్తత నెలకొన్నది? ఎందుకంటే అల్పసంఖ్యాకులైన ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు. ఎంతమంది? 49% అనుకున్నాం కదా ఫ్రెంచ్ భాష మాట్లాడేవారు. ధనవంతులు, విద్యావేత్తలు. దీనివల్ల డచ్ వారి ఆర్థిక వృద్ధి, విద్యలో వెనుకబడతారన్న ఒక ఆలోచనతోటి ఈ డచ్ భాష మాట్లాడే వాళ్ళు ఉద్యమాలు చేపడానికి స్టార్ట్ చేశారు. నెక్స్ట్ శ్రీలంక. ఈ లెసన్లో శ్రీలంక గురించి కూడా ఇచ్చారన్నమాట. శ్రీలంక అనేది ఒక ద్వీప దేశము. ద్వీపం అంటే 4 వైపులా నీరు ఉండే ప్రాంతాన్ని ద్వీపం అంటాం. మరి అట్లా కాకుండా 3 వైపుల నీరు ఒకవైపు ఏరియా ఉందనుకోండి, దాన్ని ఏమంటాం? ద్వీపకల్పం అంటాం. మరి మన భారతదేశం ద్వీపమా ద్వీపకల్పమా? నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది తమిళనాడుకు దక్షిణ తీరానికి ఉంది. సింహళీయులు 74%, తమిళ భాష 18% మాట్లాడేవాళ్ళు అక్కడ ఉన్నారు శ్రీలంకలో. ఓకేనా? తమిళ భాష 18%. వీరిని తమిళ స్థానికులను 13% శ్రీలంక తమిళులు అంటారు. అక్కడ తమిళ స్థానికులు ఉన్నారు కదా 13% మంది, వీళ్ళని శ్రీలంక తమిళులు అంటారు. పూర్వీకులు తోటలో పనిచేయడానికి శ్రీలంకకు వచ్చారు. వీరిని భారతీయ తమిళులు అంటారు. మనం మొన్న హిస్టరీలో చెప్పుకున్నాం కదా కొన్ని లెసన్స్. బ్రిటిష్ వాళ్ళు తోట పనుల కోసమని మన భారతదేశం నుండి ఇతర దేశాలకు కూడా తీసుకెళ్లారు కదా. అట్లా శ్రీలంకకు కూడా తోటల పనులు చేయడానికి మన భారతదేశం నుండి వెళ్ళారు. మన భారతదేశంలో నుంచి తమిళనాడు నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. వారిని భారతీయ తమిళులు అని పిలిచేవారంట. సింహళ భాష మాట్లాడేవారు ఎక్కువ మంది బౌద్ధులు. ఈ బౌద్ధులు తమిళులతో పాటు 7% మంది క్రైస్తవులు కూడా ఉన్నారంట. 1948లో స్వతంత్ర దేశంగా ఏర్పడింది. శ్రీలంక ఎప్పుడో స్వతంత్ర దేశంగా ఏర్పడింది? 1948లో. శ్రీలంకలో అధిక సంఖ్యాకుల వాదం. అధిక సంఖ్యాకులు సింహళీయులు ఆధిపత్యాన్ని సుస్థిరపరిచేందుకు పోటీలు పడ్డారన్నమాట. మేమే ఎక్కువ మంది ఉన్నాము, మేమే అధికారాన్ని చలాయించాలి అని. 1956లో తమిళ భాషను విస్మరిస్తూ సింహళ భాషను ఏకైక అధికార భాషగా గుర్తించడానికి అధికారంగా చట్టాన్ని ఆమోదించారు. 1956లో ఏం చేశారంట? సింహళ భాషకే ప్రాధాన్యత ఇచ్చారంట. అప్పుడు తమిళ భాష అనేది విస్మరించడానికి గురైంది. మరి తమిళ భాష మాట్లాడే వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు కూడా ఉద్యమం స్టార్ట్ చేశారు. శ్రీలంకలో మాట్లాడే భాష సింహళ భాష. ఈ సింహళ భాషనికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఏం జరిగిందో చూద్దాం. విశ్వవిద్యాలయాల నియామకాలు, ప్రభుత్వ ఉద్యోగాలలో సింహళ భాషను అనుసరించింది. ఏ నియామకంలో అయినా సరే సింహళ భాషనే అనుసరించారు. నూతన రాజ్యాంగ బౌద్ధ మతాన్ని రక్షించి ప్రోత్సహించాలని నిబంధన విధించారు. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీలంకలో తమిళుల పరిస్థితి. వీళ్ళు అధికార భాషగా ఏర్పాటు చేసుకున్నాక అప్పుడు అక్కడ ఉన్న తమిళుల యొక్క పరిస్థితి ఎలా ఉంది? తమిళ భాషను అధికార భాషగా ప్రాంతీయ స్వతంత్రత కావాలని వాళ్ళు కోరుకున్నారు. ఈ తమిళ భాష మాట్లాడే వాళ్ళు కూడా మా భాషని అధికార భాషగా చేయండి, మాకు కూడా ఒక స్వయం ప్రతిపత్తిని కల్పించండి అని కోరుకున్నారు. ఉద్యోగ అవకాశాల్లో సమాన అవకాశాలు కల్పించాలని కోరుకున్నారు. 1980ల నాటికి స్వతంత్ర తమిళ ఈలం కోరుతూ తూర్పు ఉత్తర ప్రాంతాలలో అనేక సంఘాలు ఏర్పడ్డాయి. తమిళ ఈలం అంటే తమిళ రాష్ట్రం. అంతర్యుద్ధం వల్ల దేశ సామాజిక, సాంస్కృతిక, ఆర్థిక జీవనాన్ని దెబ్బతీసింది. ఇది 2009తో ముగిసింది. మనం రీసెంట్ డేస్లో కూడా విన్నాం కదా, శ్రీలంకలో అధిక ధరలు ఏర్పడి ప్రభుత్వమే ఇదైపోయిందని. నెక్స్ట్ అధికార విభజన రూపాలు. ఇది వచ్చేసి మన భారతదేశంలో పరిస్థితి. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం. మనకి కూడా ఈ ప్రజాస్వామ్యం అనేది ఏర్పడడానికి కూడా చాలా సంవత్సరాలు పట్టింది కదా. బ్రిటిష్ వాళ్ళు రూల్ చేశారు, వాళ్ళు మన నుంచి
వెళ్ళేటప్పుడు ఒక రాజ్యాంగాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని దాని ప్రాతిపదికనే ప్రజాస్వామ్య గణతంత్ర సమాఖ్య దేశంగా మన భారతదేశాన్ని రూపొందించుకున్నాము. ప్రజాస్వామ్య ప్రాథమిక సూత్రం ఏంటిదంటే రాజకీయ అధికారాలన్నింటికీ ప్రజలే మూలం. ప్రజలు లేని ప్రజాస్వామ్యం లేదు కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే నిర్వహించబడే ప్రభుత్వం. ప్రజలే తమను తాము పాలించుకుంటారు. విభిన్న ప్రజలకు సమాన గౌరవం ఉంటుంది. వీళ్ళు ఎక్కువ వీళ్ళు తక్కువ అనే అభిప్రాయ భేదాలు ఉండవు. పాలనాధికారం పౌరుల మధ్య పంపిణీ చేయబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. న్యాయమూర్తులు కార్యనిర్వాహక శాఖచే నియమించినప్పటికీ వారు కార్యనిర్వహణ మరియు శాసన నిర్వహణ శాఖలను రూపొందించిన చట్టాలను నియంత్రించవచ్చు. ఎవరికి రైట్ ఉంది? న్యాయమూర్తులకు. ఈ ఏర్పాటుని విరోధాలు సమతౌల్యాలు అంటారు. సమాఖ్య ప్రభుత్వం రాష్ట్ర లేదా ప్రాంతీయ స్థాయిలలో ఉండే అటువంటి అధికార విభజనను సమాఖ్య ప్రభుత్వం అంటారు. దీనిని కేంద్ర లేదా యూనియన్ ప్రభుత్వంగా వ్యవహరిస్తాము. రాష్ట్ర స్థాయిలో ఉండేవి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర స్థాయిలో ఉండేవి కేంద్ర లేదా యూనియన్ ప్రభుత్వాలు, ప్రాంతీయ స్థాయిలో ఉండేవి ప్రాంతీయ లేదా స్వపరిపాలన లేదా గ్రామ స్థాయి ప్రభుత్వాలు అంటాం. ఉన్నత నిమ్న స్థాయి ప్రభుత్వాలు సమాంతరంగా అధికార విభజన అనేది జరుగుతుంది. అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు కూడా ఒకే విధమైన ఫార్మేట్ ఉంటుంది. రాజకీయ పార్టీలు ప్రభావం, వర్గాలు, ఉద్యమాలు వీటి గురించి ఇచ్చాడు. 2 లేదా అంతకంటే ఎక్కువ పార్టీలు కూటమిగా లేదా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటాయి. ఇప్పుడు మనకి ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ ఏంటిది? సంకీర్ణ ప్రభుత్వమే కదా, కూటమి ప్రభుత్వమే కదా. టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి ఎలక్షన్లోకి వెళ్ళి అధికారాన్ని చేజిక్కించుకున్నాయి. సో ఇప్పుడు మనకి నడుస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం, టీడీపీ, బీజేపీ, జనసేన. సీఎం చంద్రబాబు నాయుడు. రష్యాలో ప్రభుత్వాలు, అక్కడ ఉన్న రాజకీయ పార్టీలు ఏంటంటే ద యూనియన్ ఆఫ్ రైట్ ఫోర్స్, ద లిబరల్ ఎబోలోకో మూమెంట్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంది. అది కూడా అధికారం కోసమేనా? పుతిన్ అసలుకి ఏమాత్రం తగ్గట్లేదు కదా. బెల్జియంలో సర్దుబాటు ప్రాంతీయ అసమానతలు, సాంస్కృతిక భిన్నత్వాలను గుర్తించింది. ఈ బెల్జియంలో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేసుకుందంట? వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు ఉన్నాయి కదా, వాటిని తొలగించుకుంది. సాంస్కృతిక భిన్నత్వాలు గుర్తించింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇదిగా ఉంటారు కదా, వాళ్ళ యొక్క భిన్నత్వాలను కూడా గుర్తించింది. 1970-93లో రాజ్యాంగాన్ని 4 సార్లు సవరించుకుంది బెల్జియం. ఏ సంవత్సరాలలో? 1970 మరియు 1993లో 4 సార్లు రాజ్యాంగాన్ని సవరించుకుంది. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వ నిర్దేశాలు. బెల్జియంలో డచ్ మరియు ఫ్రెంచ్ భాష మాట్లాడే మంత్రులు సమాన సంఖ్యలో ఉండాలని నిర్దేశించుకుంది. ఈక్వల్గా అన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండవు. 2 సమూహాలుగా సమాన ప్రాతినిధ్యం ఇచ్చారు. సమూహ ప్రభుత్వం అంటే ఒకే భాష మాట్లాడేవారు. యూరోపియన్ యూనియన్ ఏర్పడి బ్రసెల్స్ ప్రధాన కేంద్రంగా ఏర్పడింది. యూరోపియన్ యూనియన్ ఏర్పాటు చేసుకొని బ్రసెల్స్ కేంద్రంగా వారి యొక్క పాలన అనేది సాగించుకున్నారు. సముచితమైన అంటే అర్థం ఏంటంటే లాభ నష్టాలను బేరీజు వేసుకోవడం. అంతే కదా. ఇప్పుడు మనకి సపరేషన్ చేసాము అని అంటే సరిపోదు కదా, దానివల్ల మనం ఏం కోల్పోతున్నాం, ఒకవేళ సపరేషన్ చేస్తే దానివల్ల మనకి ఏమి లాభాలు వస్తున్నాయి, ఇవి 2 కూడా ఈక్వల్గా అర్థం చేసుకొని ఎక్కువ ఉపయోగం ఉంటేనే మనం ముందుకు అడుగు వేయాలి. అధికార విభజన సామాజిక సమూహాల మధ్య సంఘర్షణ ఏర్పడే అవకాశాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు ఏంటి, ఎవరికి వాళ్ళ ఇంట్లో ఉన్నాం అనుకోండి, పిల్లలు ఏం చేస్తారు, పెద్దవాళ్ళు ఒక పెన్ను తీసుకొచ్చాం అనుకోండి, పెద్దవాళ్ళకి ఇచ్చాం అనుకోండి, చిన్నపిల్లలు ఏమంటారు, ఎప్పుడు వాడికే ఇస్తావు, వాడిని అని
వీళ్ళకి ఇంకొంచెం పౌరుషం పెరిగిద్ది. చిన్నోళ్ళకి ఇచ్చామనుకోండి, చిన్నోళ్ళకి కోపం వస్తుంది, పెద్దోళ్ళకి కోపం వస్తుంది. అట్లా ఈ ప్రజాస్వామ్యం అనేది నైతికంగాను సముచితమైనదిగాను ఉండాలి. లెబనాన్ రాజధాని ఏంటిదంటే బీరూట్. అయితే మనకి టెక్స్ట్ బుక్లో ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడనమాట. ఒక స్కూల్ ఉంది, ఆ స్కూల్లో 2 పిల్లలు ఉంటారు. ఆ 2 పిల్లల్లో ఫ్రెంచ్ భాష వచ్చిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, డచ్ భాష వచ్చిన వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళిద్దరూ ఏ లాంగ్వేజ్ని మీడియంగా తీసుకొని చదువుకోవాలి? ఇప్పుడు మనమే ఉన్నాము, మనకి మాతృభాష తెలుగు, మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఏమి ఇచ్చుకుంటాము? తెలుగు. మరి సెకండ్ లాంగ్వేజ్, ఇప్పుడు మనం ఇక్కడే ఉంటాము, ఆ ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు, ఏదైనా జాబ్ పర్పస్ మీద ఏమైనా ఇంగ్లీష్ రాయాల్సి వచ్చింది, లేదా ఇంకేదైనా బయటికి వెళ్ళినప్పుడు ఏమైనా అవసరమైతే ఇంగ్లీష్తో మాట్లాడాల్సి వచ్చింది, హిందీ మాట్లాడాల్సి వస్తుంది, చదవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేసుకున్నాము? త్రిభాషా సూత్రం ప్రకారం తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 నేర్చుకుంటున్నాం. అక్కడ కూడా ఆ భాషా ప్రాతిపదికన ఈ పిల్లలు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారనేది ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు అనమాట.